నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో సరస్సులో ఒక పాము కారణంగా నేను స్వప్నిల్ను హత్తుకున్నాను. ఈరోజు నేను ఎలా కావాలని స్వప్నిల్ ప్రేమ వలలో చిక్కుకుపోతున్నానో మరియు అతను తన ప్రేమిని ఎంత వినూత్నంగా వ్యక్తీకరిస్తాడో మీరు వింటారు. ఆత్మవిమర్శ. రాంచ్కి తిరిగి వస్తున్న సమయంలో ఇదంతా నా పొరపాటేనని నేను అంగీకరించాను. నేనే సమ్మతించాను మరియు ఇప్పుడు నా దగ్గర వేరే దారి లేదు. నేను మళ్ళీ కావాలనే స్వప్నిల్ను ఒకే గుర్రంపై కూర్చోమని చెప్పాను, ఎందుకంటే నా హృదయానికి మరియు మెదడుకు మధ్య సామరస్యం కుదరడం లేదు. మెదడు వ్యతిరేకత. నా మెదడు చెబుతోంది, స్వప్నిల్తో సాన్నిహిత్యం పెంచుకోవడం రేపు నాకే బాధాకరంగా మారుతుంది, ఎందుకంటే నేను తిరిగి భారత్ వెళ్ళాలి. గుర్రాల సేవ. విశ్రాంతి తర్వాత స్వప్నిల్ నన్ను అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. నేను గుర్రాలకు స్నానం చేయించడం, నూనె రాయడం మరియు వాటి సంరక్షణలో సహాయం చేశాను. మూగ జీవుల సేవ చేయడం నాకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది. గిటార్ మరియు రహస్య ప్రేమ. రాత్రి క్యాంప్ ఫైర్ దగ్గర స్వప్నిల్ గిటార్పై హిందీ పాట పాడాడు. నా కజరే కీ ధార్, నా మోతియోం కే హార్, నా కోయి కియా సింగార్, ఫిర్ భీ కిత్నీ సుందర్ హో. భావోద్వేగ తరంగాలు. అతను ఈ పాటను నా కోసమే ఎంచుకున్నాడని నాకు అనిపించింది. మొదట అతని స్పర్శ శరీరంలో తరంగాలు పుట్టించింది. ఇప్పుడు ఈ పాట నా మనస్సు మరియు హృదయంలో కూడా తరంగాలు పుట్టించింది. నా హృదయతంత్రులు మోగడం మొదలుపెట్టాయి. మోహరా రహస్యం. ఈ పాటను తను ఏళ్ల క్రితం మోహరా సినిమాలో విన్నానని మరియు అది తనకు కంఠస్థం అయిపోయిందని స్వప్నిల్ చెప్పాడు. ఇదంతా మన ఇద్దరి రాత అని నాకు అకస్మాత్తుగా అనిపించింది. విధి ఆట. నేను మొదటిసారి అంగీకరించాను, ఇది మన ఇద్దరి రాతే. వేల కిలోమీటర్ల దూరంలో నేను ఇక్కడ స్వప్నిల్ను కలిశాను, ఎందుకంటే అతను అలకా మేనల్లుడు మరియు నేను నీరజ్ జోషి కూతురిని. అత్యుత్తమ జీవనశైలి. చివరిగా స్వప్నిల్ నాకు మేరీ భావన అనే ఒక అందమైన కావ్యం వినిపించాడు. దాని పంక్తులు సరళ, సత్య ప్రవర్తన మరియు ఇతరులకు ఉపకారం చేయడం నేర్పిస్తాయి. ఈ విలక్షణమైన విషయానికి గురించి రేపు చెబుతానని స్వప్నిల్ వాగ్దానం చేశాడు. స్వప్నిల్ మరో రూపాన్ని చూపించబోతున్నాడా మరియు నేను నా విధి ముందు లొంగిపోబోతున్నానా? హృదయం మరియు మెదడు మధ్య సంఘర్షణ. ప్రేమ రహస్య ప్రకటన మరియు విధి ఆట. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 44. హృదయానందం, మెదడు సంఘర్షణ మరియు మోహరా రహస్య ప్రేమ. ఇదంతా నేను వద్దు అంటే ఆగిపోయేది, కానీ నేనే స్వప్నిల్కు పదే సమ్మతి తెలుపుతూ వచ్చాను. ఉదాహరణకు, రిసార్ట్కు వెళ్లడం, సర్ఫింగ్ చేయడం, రాంచ్కు రావడం, గుర్రంపై కూర్చోవడం మరియు సరస్సు వరకు రావడం. ఇలా అన్ని విషయాల పట్ల నేనే ఆసక్తి చూపాను. నాపై నేను నియంత్రణ కలిగి ఉండాల్సింది. నేను అలా చేయలేకపోయాను, అందుకే ఇదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇదంతా నా పొరపాటే అనిపిస్తోంది. ఇప్పుడు నా దగ్గర వేరే దారి లేదు. తప్పు దిద్దుకునే అవకాశం ఇప్పుడు నాకు లేదు. అవును, తిరిగి వెళ్లాల్సిందే. నేను విచారంతో సమ్మతించాను. స్వప్నిల్ వెంటనే నా భావాలను అర్థం చేసుకున్నాడు. నేను ఏదైనా తప్పు చేశానా? అతను అడిగాడు. లేదు, అలాంటిదేమీ లేదు. నాకు కొంచెం అలసటగా మరియు ఆకలిగా అనిపిస్తోంది. నేను నవ్వుతూ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయితే మనం రాంచ్కు వెళ్ళాలి. ఇప్పటికే మనం లంచ్కు ఆలస్యమయ్యాం. నువ్వు భోజనం చేసి ఆపై విశ్రాంతి తీసుకో. స్వప్నిల్ నా గురించి ఆందోళన చెందాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? నన్ను బెస్టీపై కూర్చోబెట్టడానికి సహాయం చేయి. ఆపై నువ్వు కూడా నాతో పాటు స్వారీ చేయి. బెస్టీని వేగంగా పరుగెత్తించి మనం రాంచ్కు త్వరగా చేరుకుందాం. జరగబోయేది ముందే గ్రహించి నేనే నా అంగీకారం తెలుపుతున్నాను.
స్వప్నిల్తో కలిసి కూర్చునే విషయానికి నేనే ముందే చెప్పేశాను. స్వప్నిల్ మళ్ళీ సంకోచించకూడదని, ఆపై నేను చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను చెప్పినట్లే స్వప్నిల్ చేశాడు. స్వప్నిల్తో కలిసి గుర్రంపై పదేపదే ఎగురుతూ కూర్చోవడం నాకు కూడా బాగుంది. నిజానికి నా హృదయానికి మరియు మెదడుకు మధ్య సామరస్యం కుదరడం లేదు. రెండింటి మధ్య సంఘర్షణ నడుస్తోంది. నా హృదయం స్వప్నిల్ సాంగత్యంలో ఆనందాన్ని కోరుకుంటుంటే, మెదడు దాన్ని వ్యతిరేకిస్తోంది. మెదడు చెబుతోంది, నేను నెల రోజుల్లో తిరిగి భారత్ వెళ్ళాలి, అప్పుడు స్వప్నిల్కు దూరం అవ్వాలి. ఈరోజు స్వప్నిల్తో సాన్నిహిత్యం పెంచుకోవడం, రేపు నాకు బాధను మిగులుస్తుంది. దీనిని నా రాత ప్రకారం కాలచక్ర గమనం అనాలా లేక అలకా మేం మరియు రాశీళ్లపై నెట్టాలా? వాళ్లే నన్ను ఈ అమెరికా ప్రయాణానికి బలవంతం చేశారు. నేను ఏం చేయగలను? నేను అసహాయురాలిని. పమేలా లంచ్లో పంజాబీ వంటకాలే వడ్డించింది. నాకు ఆకలి కూడా బాగా వేసింది. భోజనం కూడా బాగుంది. నేను తృప్తిగా తిన్నాను. పమేలాకు భారతీయ మరియు పంజాబీ వంటకాలు చేయడం అమ్మ నేర్పింది. ఇప్పుడు తను అమ్మ కంటే కూడా బాగా వంట చేస్తుంది, స్వప్నిల్ చెబుతున్నాడు. పమేలాకు ఇప్పుడు కొంచెం హిందీ కూడా తెలుసు. స్వప్నిల్ మాటలు విని తను సిగ్గుపడుతూ నవ్వింది. ధన్యవాదాలు బాబా, తను అంది. నేను విశ్రాంతి తీసుకున్న తర్వాత స్వప్నిల్ నన్ను గుర్రాల శాలకి తీసుకువెళ్ళాడు. తరువాతి 3 గంటల పాటు నేను అక్కడ జరుగుతున్న పనులను గమనిస్తూ ఉన్నాను. ఇద్దరు సిబ్బంది, గుర్రాలు మరియు వాటి పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని స్నానం చేయించి తుడుస్తున్నారు. రకరకాల నూనెలు, మాయిశ్చరైజర్లు మరియు క్రీములతో రాంచ్ సిబ్బంది వాటి చర్మాన్ని మెరిపిస్తున్నారు. అంతేకాకుండా వాటికి ఏవైనా గాయాలైతే వాటికి రకరకాల మందులు కూడా రాస్తున్నారు. నేను స్వప్నిల్తో కలిసి శాలలో తిరుగుతున్నాను. అతను నాకు వాటన్నింటి పేర్లు, వాటి జాతి, వయస్సు వంటి వివరాలను చెబుతున్నాడు. ఈ క్రమంలో అతను ప్రేమగా వాటి వీపును నిమురుతూ, వాటి నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ సాగుతున్నాడు. స్వప్నిల్ను అనుసరిస్తూ, గుర్రాలపై నాకు కలిగిన అనురాగాన్ని నేను కూడా ప్రదర్శిస్తున్నాను. అక్కడి గుర్రాలలో ఒక గుర్రం పేరు చేతక్. అది చూసి నాకు చాలా సంతోషం కలిగింది. చేతక్ మిగతా అన్నింటికంటే ఎత్తుగా, దృఢంగా ఉంది. చేతక్ ఇప్పుడే వయసులోకి వచ్చింది. దీనికి ఇప్పుడు 4 ఏళ్లు. ఈ సమయంలో గుర్రాల శక్తి గరిష్టంగా ఉంటుంది. ఇది స్పానిష్ జాతికి చెందిన అండలూసియన్ గుర్రం. స్వప్నిల్కు గుర్రాల విషయంలో గొప్ప పరిజ్ఞానం ఉంది. సాయంత్రం అయినప్పుడు గుర్రాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి శాలలోకి తీసుకువెళ్లి వాటికి ఆహారం వంటి ఏర్పాట్లు చేశారు. ఆ పనిలో నేను కూడా సహాయం చేశాను. మూగ జీవులకు ఇలా సేవ చేసే అవకాశం నాకు ఎప్పుడూ కలగలేదు. ఈ మొదటి అవకాశం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాత్రి సమయం వచ్చింది. స్వప్నిల్ గిటార్ వాయిస్తూ పాటలు పాడే సమయం. సిబ్బంది లాన్లో క్యాంప్ ఫైర్ మరియు చుట్టూ కుర్చీలు ఏర్పాటు చేశారు. వాళ్ళు స్వప్నిల్ గిటార్ వాయిస్తూ పాడటం ఇంతకు ముందు కూడా విన్నారు. స్వప్నిల్ గిటార్ తీగలు మీటగానే పమేలాతో సహా వాళ్లంతా మా చుట్టూ వచ్చి కూర్చున్నారు. నేను నీ వైపు వెన్ను తిప్పి కూర్చుంటే పాటపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలను, స్వప్నిల్ చెప్పాడు. ఆపై గిటార్ వాయిస్తూ ఈ పాట పాడాడు. నా కజరే కీ ధార్, నా మోతియోం కే హార్, నా కోయి కియా సింగార్, ఫిర్ భీ కిత్నీ సుందర్ హో, తుమ్ కిత్నీ సుందర్ హో. నేను స్వప్నిల్ మధుర గిటార్ వాదనను వింటూ, పాట సాహిత్యాన్ని శ్రద్ధగా వింటున్నాను. అతను ఈ పాటను నా కోసమే ఎంచుకున్నాడని నాకు అనిపిస్తోంది. పాట సాకుతో అతను నా పట్ల తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు. అతను నా మనస్సు మరియు హృదయంలో కూడా తరంగాలు పుట్టించాడు. నా హృదయతంత్రులు మోగడం మొదలుపెట్టాయి. స్వప్నిల్ నా వైపు చూడకపోయినా, పక్కన కూర్చున్న సిబ్బందికి పాట అర్థం తెలియకపోయినా, నా కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. ఈ పాట తర్వాత స్వప్నిల్ ఏదో జానపద గీతం వాయించాడు. అది నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు నా దృష్టి ఈ రోజుల్లో జరుగుతున్న పరిణామాలపైకి మళ్ళింది.
నాకు అనిపిస్తోంది. స్వప్నిల్కు నాకు మధ్య ఒక రకమైన దాగుడుమూతలు నడుస్తున్నాయి. స్వప్నిల్ అలాంటి పరిస్థితులను సృష్టిస్తాడు. దానివల్ల నేను అతని కౌగిలిలో చిక్కుకుంటాను. నేను ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను కూడా. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తున్నాను. సర్ఫింగ్, స్విమ్మింగ్ మరియు గుర్రపు స్వారీ ద్వారా అతను నా శరీరంలో ఒక అపూర్వ తరంగాన్ని పుట్టిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ పాట సాకుతో అతను నా మనస్సు మరియు హృదయంలో కూడా తరంగాలు పుట్టించాడు. నా హృదయతంత్రులు మోగడం మొదలుపెట్టాయి. స్వప్నిల్ గిటార్ వాయించడం ఆపి విరామం తీసుకున్నాడు. స్వప్నిల్, ఈ పాట నీకు ఎక్కడ దొరికింది? నేను దీనిని చాలా తక్కువగా విన్నాను. అయినా నువ్వు దీనిని పాడిన తీరు, వాయించిన మధురత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో వాడిన పదాలు మరియు ఉపమానాలు చాలా విలక్షణంగా ఉన్నాయి. వాణి, నేను హిందీ సినిమాలు చూడను మరియు నాకు హిందీ పాటలు పెద్దగా గుర్తుండవు. నువ్వు హిందీ పాట పాడమని అడిగితే నేను ఈ పాట పాడాను. నిజానికి ఈ పాటలోని పదాలు మరియు అర్థం నా ప్రియురాలిలాగే చాలా అందంగా ఉన్నాయి, స్వప్నిల్ చెబుతున్నాడు. అతను ఈ పాటనే ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అతను పరోక్షంగా నన్నే పొగుడుతున్నాడు. నా ముఖంలోని భావాలను దాచుకోవడానికి నేను తల దించుకున్నాను. చిన్నప్పుడు నేను భారత్ వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఒకసారి అత్తయ్యతో కలిసి పరాగ్ మరియు నేను ఒక సినిమా చూశాం. దాని పేరు మోహరా. అప్పుడు నేను గిటార్ వాయించేవాడిని కాదు. నేను ఈ పాటను చాలా రోజులు పాడుతూ కంఠస్థం చేశాను. ఆపై నేను గిటార్ నేర్చుకున్నాక దీనిని గిటార్పై వాయించడం మొదలుపెట్టాను. ఈరోజు నీకు వినిపించే అవకాశం రాగానే దీనినే పాడాను. నిజానికి నాకు నోటికి వచ్చిన ఏకైక పాట ఇదే. నాకు అర్థమైంది. మా ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ దాగుడుమూతలు మేమేం ఆడటం లేదు. ఇదంతా మా రాత ఆడిస్తున్న ఆట. లేకపోతే ఈరోజు నా ముందు పాడిన ఈ పాటను స్వప్నిల్ ఏళ్ల క్రితం వినడం మరియు నేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా మా విధి ఆట. స్వప్నిల్ అలకా మేనల్లుడు మరియు నేను ఆ నీరజ్ జోషి కూతురిని. ఎవరిపై అయితే అలకా ఇష్టపడ్డారో. జీవితంలో కర్మకే ప్రాధాన్యత ఇచ్చే నేను ఇప్పుడు విధి ఉనికిని కూడా అంగీకరిస్తున్నాను. దీనివల్లనే నా ఇష్టం లేకపోయినా నేను పుట్టిన చోటుకి వేల మైళ్ల దూరంలోకి వచ్చి స్వప్నిల్ను కలిశాను. విరామం తర్వాత స్వప్నిల్ తన సిబ్బంది వినోదం కోసం మరికొన్ని జానపద గీతాలను వాయించాడు. అందులో నాకు ఆసక్తి లేదని గమనించి స్వప్నిల్ అన్నాడు, నేను నీకు మరో కావ్యం వినిపిస్తాను. దీనిని గిటార్పై వాయించను, ఇలాగే పాడి వినిపిస్తాను. నీకు ఇది అర్థమవుతుందని ఆశిస్తున్నాను, లేకపోతే నేను వివరిస్తాను. దాని శీర్షిక మేరీ భావన అని వినిపించాడు. ఏ జీవిని బాధించను, అబద్ధం ఎప్పుడూ చెప్పను, పరధనం, పరస్త్రీపై ఆశ పడను, సంతోషామృతాన్ని తాగుతాను, అహంకార భావం ఉంచుకోను, ఎవరిపై కోపం పెంచుకోను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ అసూయ పడను. నా భావన ఇలా ఉండాలి, సరళ, సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ జీవితంలో సాధ్యమైనంత వరకు ఇతరులకు ఉపకారం చేస్తాను. నాకు మేరీ భావన విన్నట్లు అనిపించడం లేదు. అయినా దాని భావం నాకు అర్థమైంది. ఇందులోని ప్రతి పంక్తి ఒక అత్యుత్తమ జీవనశైలిని చెప్పడానికి సరిపోతాయి. నాకు పైన చెప్పిన పంక్తులు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. అతను వినిపించడం పూర్తయ్యాక నేను అడిగాను, ఇలాంటి విలక్షణమైన విషయాలు నీకు ఎలా దొరుకుతాయి? ఇందులోని ప్రతి పదం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. దీని గురించి రేపు చర్చించుకోవడం బాగుంటుంది. రేపు మనకు తగినంత సమయం ఉంటుంది, స్వప్నిల్ అన్నాడు. నాకు అర్థమైంది. బహుశా రేపు నాకు స్వప్నిల్లోని మరో రూపాన్ని చూసే అవకాశం కలుగుతుంది. జెమిని విశ్లేషణ మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలారా, ఎపిసోడ్ 44లో వాణి తన అసహాయతను అంగీకరిస్తుంది. ఇది హృదయం మరియు మెదడు మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఎపిసోడ్ 44 యొక్క శక్తివంతమైన అంశాలు. విధి ఆట,
కథలో మోహరా సినిమా పాట మరియు మేరీ భావన కావ్యం విధివశాత్తు మళ్లీ కనిపించడం వారి కలయిక కేవలం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తుంది. ఇది విధి ఆడిస్తున్న ఒక సూక్ష్మమైన ఆట. భావోద్వేగ సంబంధం. స్వప్నిల్ నా కజరే కీ ధార్ పాటను వాణి కోసం పాడటం ద్వారా ఆమె సహజ సౌందర్యాన్ని పొగుడుతున్నాడని స్పష్టమవుతుంది. ఈ పాట ద్వారా అతను ఆమె మనసును గెలుచుకుంటున్నాడు. కొత్త కోణాలు. అశ్వశాలలో గడిపిన సమయం స్వప్నిల్ జంతు ప్రేమికుడని, మేరీ భావన కావ్యం అతని ఉన్నతమైన ఆలోచనలను బయటపెడుతుంది. ఎపిసోడ్ 44 ముగిసింది.